సార్ చంద్రబాబు సార్, పవన్ కళ్యాణ్ గారు, మాకు ఈ నెలలో రావాల్సినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన ఈ డబ్బులు చెల్లించండి సార్. మా ఎడ్యుకేషన్ అయిపోయింది, సర్టిఫికేట్లు ఇవ్వాలి అంటే కాలేజీ వాళ్ళు ఫీజులు కట్టమంటున్నారు. సో డబ్బులు కట్టండి సార్, మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదని ఫేస్బుక్లో కొన్ని పోస్టులే కాకుండా కొన్ని సెల్ఫీ వీడియోలు, కొన్ని మీడియా ఛానల్, కొన్ని టీవీ ఛానల్తో మాట్లాడుతూ కూడా పాపం దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి కొందరు బైట్స్ ఇస్తూ ఉన్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యా దీవెన ఇచ్చేవాళ్ళు, ప్రతి 6 నెలలకు ఒకసారి వసతి దీవెన ఇచ్చేవాళ్ళు. అంటే పేద పిల్లలు హాస్టల్ ఉండి చదువుకోవాలన్నా ఆ డబ్బు భోజన వసతి సర్కారే కడుతుండే. ఇంకా విద్యా దీవెన 3 మంత్స్కి ఒకసారి ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు జూన్లో 2 ఇవ్వాలి. సో ఆ డబ్బు ఇవ్వండి సార్, సర్టిఫికేట్లు ఇవ్వలేదు కాలేజీలలో, ఆ డబ్బు ఇవ్వండి సార్, మేము కట్టుకోవాలి. జూన్ వచ్చింది సార్, అయిపోవచ్చింది, జూలై స్టార్ట్ అవుతుంది సార్, ఇవ్వండి సార్ అని చెప్పి అడుగుతారు. ఊకోండి అమ్మా, మీరు యాడిస్తారు, యాడ్ నుంచి తెచ్చిస్తారు. ఇప్పుడు ఈ వారంలో రెండోసారి మరో 5,000 కోట్ల కోసం ఆర్బీఐ దగ్గర ప్రభుత్వ బాండ్లు వేలం వేసేకి పోయారు. వాళ్ళు చెప్పిన సూపర్ 6 అనే వాటి మీదే చలనం లేదు. సరే మరి ఇస్తారేమో, ఎప్పుడో చూడాలి. ఏమిస్తారో ఎన్ని ఇస్తారో తెలియదు. అర్హులైన వాళ్ళకి ఎంతమందికి ఇస్తారో తెలియదు. ఇంక వాటి మీద ఏమీ క్లారిటీ రాలేదు. మరి ఇప్పుడు ఇంక వసతి దీవెనియండి, విద్యా దీవెనియండి అంటే ఆడుతుంది. ఆ ఇచ్చే ప్రభుత్వం లేదుగా. ఇప్పుడు ఇలా కొత్త ప్రభుత్వం, కొత్త ఎజెండా. మరి ఇప్పటి నుంచి నెక్స్ట్ విద్యా సంవత్సరం ఇస్తారేమో తెలియదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకునే వాళ్ళకి ఇస్తాం, ఆ ప్రభుత్వంలో చదువుకునే వాళ్ళకి మాకు సంబంధం లేదంటారేమో తెలియదు. ఎందుకంటే దాని మీద ఏమీ చెడి చెప్పులేదు. సో వసతి దీవెన ఇస్తారు అని చెప్పి నేను అనుకుంటలేను. మరి విద్యా దీవెన, మరి ఆ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు? కాలేజీలో నిర్దాక్షిణ్యంగా సర్టిఫికేట్లు ఏవో కొట్టకొచ్చేయవు, మీరు కట్టుకోవాల్సిందే, కట్టుకోండి. ఇప్పుడు మరి ఏం చేస్తారు? కట్టుకోండి. మరి ఇప్పుడు ఏంటి సార్ అండి, ఆడ నుంచి తెచ్చిస్తారు, ఆడ నుంచి తెచ్చినా ఎందుకు తెచ్చిస్తారు? వాళ్ళ ఎజెండాలో లేదు కదా, మరి ఎందుకు తెచ్చిస్తారు? సార్ చేయండి సార్ అంటుంది ఒక ఆవిడ. ఆడ సార్ చేసేది ఆ బైక్లో ఏమంటుంది, సార్ మా ఇంటికి పది మీకే ఓటేసాం సార్, మా పిల్లోడికి సర్టిఫికెట్లు ఇవ్వాలని డబ్బులు అడుగుతున్నారు, ఫీజులు కట్టాలి ఏంటి సార్ అంటుంది ఒక ఆవిడ. ఊకో తల్లి, ఆడ ఉంది ఆడ తెచ్చేయడానికి. మరి వాళ్ళు ఏమైనా ప్రభుత్వం స్పందించాలి. ఇస్తారా ఇవ్వరా అని తెలిస్తే వాళ్ళు మరి అప్పోపాడు. లేకపోతే వీళ్ళు ఇంకా నెలకు 1500 ఇస్తామన్నారు కదా మహిళలకు, ఆ 1500 ఏమైనా ఇస్తారేమో. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారంటున్నారు. ఇంకేమన్నా మరి రైతు భరోసా కానీ 20,000 వరకు ఇస్తామన్నారు. దాని మీద ఏమి చెడ్డ చెప్పులేదు. మరి ఈ డబ్బులు ఏమన్నా ఉంటే ఇవ్వండి సార్, అంతా కూడదీసి ఏమైనా కట్టుకుంటారేమో. ఆ సోషల్ మీడియాకు, టీవీ ఛానళ్ళకి ఎక్కి లబోదివ్వం అంటే ఏం చేసేది ఉంది? ఇప్పుడు కట్టుకోవాలి. ప్రభుత్వమే అప్పుల కోసం వెళ్తుంది, పరిగెడుతుంది వారంలో 2వ సారి. అయినా వాళ్ళు చెప్పినారా వీళ్ళకి ఇవన్నీ ఇస్తామని, వసతి దీవెన ఇస్తామని ఏమని వీళ్ళని చెప్పారా? చెప్పలేదు కదా. చెప్పారా? ఏమో నాకు తెలిసి చెప్పలేరు. మరి అది ఇవ్వరు. ఆయన అప్పులుంటే అప్పులు చేసి కట్టుకోండి.